అంబిక సుభాష్కి కాల్ చేసి సీరియస్గా చెప్తూ ఉంటుంది. ఇక ఇప్పుడంతా ఓకే అయిపోయింది, లక్ష్మి యాసెస్తో నువ్వు మనీ అంతా తీసేసుకో అని చెప్పగానే సుభాష్ రే మనీ ట్రాన్స్ఫర్ని చెయ్యి అని చెప్తూ ఉంటే సరే సార్ అని మనీ ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయ్యిందా అని అంటూ అంబిక టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అవుతుంది అవుతుంది అని సుభాష్ చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ ఎంతసేపు రా అని అంటూ ఉంటే అవుతుంది సార్ అవుతుందని చెప్తున్నా కదా, కాసేపు వెయిట్ చేయండి అని అంటూ ఉంటాడు. అసలు అవుతుందా లేదా అని టెన్షన్గా ఉంది, అంత కూల్గా చెప్తావేంట్రా అని సుభాష్ అంటూ ఉంటే టెన్షన్ పడితే ఇక్కడ మనం ఏం చేయలేం సార్, కాస్త వెయిట్ చేయాల్సిందే అని అంటూ ఉంటాడు తను. అలా అనేసరికి ఇక మొత్తం అలా చెక్ చేస్తూ ఉంటారు. అంబిక ఈరోజు మాత్రం మిస్ అవ్వకూడదు సుభాష్ అని అంటూ ఉంటుంది. సరే అని సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లక్ష్మి ఫింగర్ ప్రింట్ యాక్సెస్ది తీసుకొని స్క్రీన్ మీద పెట్టి చెక్ చేస్తూ ఉంటే ఫస్ట్ కొంచెం సేపు సెట్ అవ్వదు, దాన్ని తర్వాత మళ్ళీ కాస్త క్లీన్ చేసి మళ్ళీ పెడుతూ ఉంటాడు. మళ్ళీ కొంచెం సేపు ట్రై చేసిన తర్వాత అప్పుడు లక్ష్మి యాక్సెస్ ఓకే అవుతుంది. ఇక యాక్సెస్ ఓకే అయింది సార్ అని అనడంతో అంబిక యాక్సెస్ ఓకే అయిందంట అని సుభాష్ చెప్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అవునా, వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి అని అంటూ చెప్పగానే సరే అని ట్రాన్స్ఫర్ పెట్టేస్తాడు. ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది సార్ అని అంటూ చెప్పేసరికి సుభాష్ అంబిక చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. మనీ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. ఇక అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే మధ్యలో కరెంటు పోతుంది. అయ్యో షిట్ అని అంటూ ఉంటే ఏమైంది అని అనడంతో పవర్ పోయింది అంబిక అని సుభాష్ అంటాడు. ఇప్పుడు చేయలేరంటనా అని అడుగు అని అంబిక అంటూ ఉంటే అతన్ని సుభాష్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, అవుతుందా కాదా అని అంటూ ఉంటే ఏమో సార్ డౌటే, పవర్ వచ్చేదాకా ఏం చెప్పలేం, ఒకవేళ వచ్చినా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, అసలు ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి మళ్ళీ అది అవుతుందో కాదో కూడా తెలీదు అని అంటూ ఉంటే ఇక అంబిక విన్నావు కదా అని అంటూ ఉంటే ఇంత పెద్ద పని పెట్టుకున్నప్పుడు పవర్ బ్యాకప్ని కూడా చూసుకోవాలి కదా అని అంబిక తిడుతూ ఉంటుంది. తిట్టేసరికి ఈ మధ్య పవర్ కట్ అనేది లేదు కదా, అందుకనే పోదు అనుకున్నాను, అసలు ఆలోచించలేదు అని సుభాష్ అంటూ ఉంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు సుభాష్, మొత్తం అంతా మన అకౌంట్లోకి రావాలి అని గొడవ పడుతూ ఉంటుంది. సరే అని సుభాష్ నేను ట్రై చేస్తున్నానులే అని అంటూ ఉంటాడు. ఏదో ఒకటి చెయ్యరా అని అతన్ని టెన్షన్ పెడుతూ ఉంటాడు. సరే అని అతను అంటూ ఉంటాడు. మళ్ళీ పవర్ రాగానే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలా మొదలుపెట్టిన కొద్దిసేపటికే మనీ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అదంతా చూసి సార్ మళ్ళీ ఓకే అయింది సార్ అని చెప్పడంతో అయితే అకౌంట్ నుండి మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయి అని అంటూ ఉంటే సరే సార్ అని చెప్తూ ఉంటాడు. అకౌంట్లో నుండి మనీ కూడా వచ్చేసాయి అని సుభాష్ చెప్పగానే అంబిక చాలా సంతోషంగా ఇన్ని రోజులుగా నేను అనుకున్నది ఇప్పుడు నెరవేరింది, ఇప్పుడు ఇంకా విహారికి ఉంటుంది, మనం అనుకున్నది సాధించాం సుభాష్ అని అంటూ చాలా సంతోషంగా అంబిక సరే అక్కడి నుండి మొత్తం అన్నీ క్లియర్ చేసి మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి, నేను లోపలికి వెళ్ళి చూస్తాను అక్కడ ఏం జరుగుతుందో అని అంబిక అంటూ ఉంటుంది. సరే అని సుభాష్ ఫోన్ పెట్టేస్తాడు. లోపలికి వెళ్ళిపోతుంది అంబిక. లోపల విహారీ అలాగే అందరూ కూడా ఉంటారు. ఇక విహారీ చాలా సంతోషంగా మనీ గురించి చాలా సంతోషంగా ఉంటాడు. మనీ 100 కోట్లు వస్తున్నాయి కదా అని. ఇక అప్పుడే లక్ష్మి అక్కడ తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని ఉంటుంది. అంతకుముందు అంబికా సహస్ర తనకి ఈ సీట్లో కూర్చునే అర్హత లేదు తనకి అని, ఎందుకంటే తను కూర్చునే అర్హత తనకి లేదు అని తిడుతూ ఉంటారు. అప్పుడు ఆ మాటలు గుర్తు తెచ్చుకొని లక్ష్మి బాధపడుతూ విహారీ క్యాబిన్కి వస్తుంది. విహారీతో పాటు ఇంకా అంబికా సహస్ర కూర్చుని ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి వచ్చి నిలబడగానే చారికేశ కూడా వస్తాడు. అప్పటికే మనీ ట్రాన్స్ఫర్ పెడతారు వాళ్ళు. అదంతా ప్రాసెస్ అవుతూ ఉందని చెప్పి హ్యాపీగా కూర్చొని ఉంటారు. ఆ లక్ష్మి వచ్చేసి ఇలా చెప్తూ ఉంటుంది. విహారీ గారు నేను మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే ఏమైంది లక్ష్మి ఏంటో చెప్పు అని అంటాడు విహారీ. నేను ఎండీ పోస్ట్లో కూర్చోలేను విహారీ గారు అని అనడంతో ఎందుకు లక్ష్మి ఎందుకు అలా అంటున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. లేదు విహారీ గారు నాకు అర్హత లేదు అందుకనే నేను కూర్చోలేను అని అంటూ ఉంటే నువ్వే చెప్తున్నావా, నిన్నెవరైనా అలా చెప్పమని ఫోర్స్ చేస్తున్నారా, నీ మైండ్ ఎవరైనా డైవర్ట్ చేస్తున్నారా చెప్పు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటే బావా తనని వద్దు అని ఎవరైనా చెప్తారా, మేము వద్దని చెప్పినా ఇంకెవరైనా చెప్పినా నువ్వు వినవు కదా, నీకు నచ్చినట్టే తనని ఉంచుతావు కదా అని అంటూ సహస్ర అంటూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ సహస్ర నువ్వు కాసేపు ఉండు అని అంటూ లక్ష్మి నువ్వు చెప్పు ఎవరైనా వద్దని చెప్పారా, నిన్ను ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా, ఎందుకు వద్దంటున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటే ఏం లేదు విహారీ గారు, ఆ రోజు సహస్రమ్మ వాళ్ళు అన్నారు కదా ఎక్కడెక్కడో విదేశాల్లో చదువుకున్న వాళ్ళకి తెలివి ఉంటుంది, వాళ్ళు ఈ పోస్ట్కి అర్హులు నువ్వు కాదు అని నన్ను తిట్టారు కదా, అదే కరెక్ట్, ఆ రోజు నన్ను వాళ్ళు అనడమే కరెక్ట్ విహారీ గారు, అందుకే నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. అది కాదు లక్ష్మి నేను చెప్పేది విను అని విహారీ అంటూ ఉంటే వద్దు విహారీ గారు నా పోస్ట్ని ఎండీ పోస్ట్ని సహస్రమ్మకి ఇచ్చి
చేయండి అని చెప్తూ ఉంటుంది లక్ష్మి. తను వద్దని చెప్పినా నువ్వు మాత్రం ఎందుకు బలవంతం పెడుతున్నావు బావా అని అంటూ సహస్ర అంటూ ఉంటుంది. ఇక అంబిక తను వద్దన్నా సరే విహారీ మాత్రం తనకి మంచి అని చూడాలి అని చూస్తూ ఉంటాడు, తనని ఒక పొజిషన్లో నిలబెట్టాలని చూస్తూ ఉంటాడు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ సరే లక్ష్మి వద్దంటుంది కాబట్టి సహస్ర నువ్వు ఆ పోస్ట్లో ఉంటావా అని అడిగితే ఇక సహస్ర ఆలోచిస్తూ తను వదిలేస్తే నేను తీసుకోవాలా బావా అని అంటూ ఉంటే ఏమైంది సహస్ర ఇప్పుడు లక్ష్మి వద్దు అంటుంది, లక్ష్మి కాకపోతే నువ్వు కాకపోతే లక్ష్మి మీరిద్దరే కదా ఎండీ పోస్ట్కి అర్హులు అని విహారీ అంటాడు. అలా అనేసరికి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పు సహస్ర నువ్వు తీసుకుంటావా అని అడుగుతూ ఉంటే ఇక సరే బావా అని సహస్ర అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అంబిక సీరియస్గా ఆలోచించి ఇలా నవ్వుకుంటూ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ ఎండీ పోస్ట్ కోసం గొడవ పడుతున్నారు, తర్వాత ఇక్కడ విహారీ ఉండడు, ఆ తర్వాత మీరే ఉండరు, ఎవరిని మిమ్మల్ని ఇక్కడ ఉంచను, మొత్తం నా సామ్రాజ్యాన్ని చేసుకుంటాను, మిమ్మల్ని అందరినీ కూడా తరిమేస్తాను, అది కొంచెం సేపట్లో అసలు నిజం మీకు తెలుస్తుంది అర్థమవుతుంది అని అంబిక నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక మనీ అంతా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని చారుకేశ వచ్చి చెప్తూ ఉంటాడు. ఇక అంతా మాట్లాడదాం పద మామయ్య అని విహారీ బయటికి వస్తాడు. ఇక బయటికి వచ్చేసరికి మనీ ట్రాన్స్ఫర్ అయితే అవుతున్నాయి అని చెప్పడంతో ఇక విహారీ అందరికీ బోనస్ల గురించి చెప్పేయండి మామయ్య, అందరికీ బోనస్లు ఇచ్చేద్దాం, అంతేకాదు మన వీక్రాఫ్ట్ పనులన్నీ మొదలు పెట్టండి లక్ష్మి అని అంటూ లక్ష్మికి సహస్రకి అందరికీ కూడా చెప్తూ చాలా హడావిడి చేస్తూ ఉంటాడు. ఎగ్జైట్లో విహారీ ఇక అందరికీ ఇలా చెప్తూ ఉంటాడు, మీరందరూ ఇక ఈ పనులు చేయండి ఆ పనులు చేయండి అని చెప్తూ బోనస్లు మాత్రం వెంటనే ఇచ్చేయాలి మామయ్య అని విహారీ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అకౌంట్ నుండి మనీ మొత్తం మన అకౌంట్కి సెండ్ చేయమని చెప్పండి, ఆ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ అంతా అని విహారీ అంటాడు. అలా అతను చూస్తూ ఉంటాడు. చూస్తూ సడన్గా టెన్షన్ పడడం మొదలవుతుంది. ఇక అప్పుడే టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది అని చారుకేశ అడుగుతూ ఉంటాడు. అకౌంట్స్లో మనీ కనిపించట్లేదు సార్ అని చెప్తూ ఉంటే అదేంటి ఒకసారిలే నేను చూస్తాను అని చారుకేశ కూర్చొని చూస్తూ ఉంటాడు. చూస్తే అక్కడ అమౌంట్ ఏమీ కనిపించకపోవడంతో ఒక్కసారిగా అల్లుడు ఇక్కడ మన అకౌంట్లో మనీ కనిపించట్లేదు అని చెప్పడంతో అదేంటి మామయ్య కనిపించకపోవడం ఏంటి అని అంటూ ఉంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు బాగానే కనిపించింది, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనీ కనిపించట్లేదు, మనీ అంతా హ్యాక్ చేసి తీసుకుని ఉంటారు విహారీ అని చారుకేశ అంటూ ఉంటాడు. అలా అనేసరికి అంబిక చాలా సీరియస్గా ఉంటుంది. ఎవరో హ్యాక్ చేసి ఎందుకు తీస్తారు, మన కంపెనీల నుండి అలా హ్యాక్ చేయడం రాదు కదా అని అంబిక అంటూ ఉంటుంది. అప్పుడే విహారీ టెన్షన్గా మామయ్య అసలు నా యాక్సెస్ లేకుండా మనీ ట్రాన్స్ఫర్ అవ్వదు, మనీ ఎక్కడికి వెళ్ళదు, ఒకసారి మనీ చెక్ చేయండి అని అంటూ ఉంటే అప్పుడు చారుకేశ చెక్ చేసేసరికి లక్ష్మి యాక్సెస్ నుంచి ట్రాన్స్ఫర్ అయినట్టుగా చూపిస్తూ ఉంటుంది విహారీ అని ఒక్కసారిగా చెప్పడంతో లక్ష్మి షాక్గా చూస్తూ ఉంటుంది. సహస్ర ఒక్కసారిగా అబ్బబ్బబ్బా ఏం స్కెచ్ వేసావే నువ్వు, ఈ అకౌంట్స్ నుండి మనీ అంతా తీసుకొని నాకు ఎంటీ పోస్ట్ వద్దు అని చెప్తున్నావా, మెల్లగా ఇక్కడ నుండి జారుకుందామని చూస్తున్నావా, అన్నీ క్లియర్ చేసేసుకొని ఎండీ పోస్ట్ నుంచి తప్పుకొని ఏమీ తెలియని అమాయకురాల్లాగా డబ్బులన్నీ కొట్టేసి పారిపోదామని చూస్తున్నావా అని సహస్ర అంటూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర తనని ఎందుకు అలా నిందిస్తున్నావు, అసలు ఎవరు చేశారో తెలుసుకోవాలి కదా అని విహారీ అంటూ ఉంటే ఇంకేముంది బావా, కళ్ళ ముందు పెట్టుకొని తన యాక్సెస్ నుంచే కదా అదంతా పోతుందని అంటూ ఉంటే తను ముందుగానే ఏదో ప్లాన్ చేసినట్టే కదా అని అంటూ సహస్ర అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే అంబిక కూడా అవును ఇదే చేసి ఉంటుంది, అందుకే ఇప్పుడు ఎండీ పోస్ట్ వద్దు నాకు, ఇదొద్దు అదొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది అని అంబిక అంటుంది. ఇక అప్పుడే సహస్ర దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటుంది. అమ్మ నిజంగా నేను చెప్తున్నానమ్మా, నాకు తెలీదు, విహారీ గారు ఒట్టేసి చెప్తున్నాను నాకు తెలీదు అని అనడంతో ఇక ఇది నంగనచ్చ నాటకాలు వేస్తుంది అని అంటూ ఉంటారు. చారుకేశ కూడా లక్ష్మి అలాంటి పని చేయదు అని అంటూ ఉంటారు. మీరు బాగా నమ్ముతారు అందుకనే తను ఇలా చేస్తుంది అని సహస్ర అంటూ కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే విహారీ గట్టిగా అరుస్తాడు, సహస్ర ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు ఇదంతా అవసరమా గొడవ అని అంటూ తిడుతూ ఉంటాడు. మామయ్య ఎవరు చేశారు ఏం చేశారు మొత్తం కంప్లైంట్ చేయండి, మొత్తం అంతా తెలుసుకోవాలి అని విహారీ అంటూ ఉంటాడు. సరే అల్లుడు అని చారుకేశ అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడ నుండి విహారీ లోపలికి వెళ్ళిపోతాడు క్యాబిన్లోకి చాలా సీరియస్గా. ఇక విహారీ అలా బాధపడుతూ ఉంటాడు. లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో అర్థం కాక వాళ్ళు తల పట్టుకుంటారు.
అంబిక నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత ఇంటి దగ్గర యమున సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. పండు వచ్చి అమ్మ కాఫీ తీసుకోండి అని అంటే కాఫీ తీసుకోకుండా అలాగే కూర్చొని ఉంటే అమ్మగారు కాఫీ తీసుకోండి అని గట్టిగా చెప్తే ఇలా ఉలిక్కి పడి లేచి చూసి పండు అని అంటే ఇక అప్పుడే వసుధ కూడా వస్తుంది. పండు వెళ్ళి లక్ష్మీ విహారీ ఇద్దరు వస్తారు, వాళ్ళకి దిష్టి తీయాలి, ఎంతమంది కళ్ళు పడ్డాయో ఎంతమంది చూపు పడ్డందో ఇంకా ఎంతమంది మాట్లాడుకున్నారో వాళ్ళ గురించి దిష్టి తీయాలి, నీళ్ళు రెడీ చేయి, దిష్టి తీయడానికి రెడీ చేయి అని అంటే సరే అమ్మా అని వెళ్ళిపోతూ ఉంటే పద్మాక్షి వచ్చి సీరియస్గా దిష్టి తీయడానికా, తీసుకురా బాగా చేయండి అని అంటూ ఉంటే ఏమైందక్క అని అంటూ వసుధ అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఆ లక్ష్మి ఏం చేసిందో తెలుసా అని మొత్తం అంతా చెప్తూ ఉంటుంది. వసుధ అలా చెయ్యదు లక్ష్మి అని చెప్పేసరికి వసుధని పద్మాక్షి చెంప మీద లాగిపెట్టి ఒకటి కొడుతుంది.